ఒక కథ వినండి. బానిసగా బతుకు మొదలుపెట్టి ఏకంగా ఒక సామ్రాజ్యానికే చక్రవర్తవ్వడం. వింటుంటే ఏదో సినిమా కథలా అనిపిస్తోంది కదా. కాని కాదండి, ఇది పక్కా నిజం. ఇదే ఢిల్లీ సుల్తనేట్ను ఏలిన మొదటి రాజవంశం, అంటే బానిస వంశం కథ. పదండి, వాళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని ఈరోజు మనం కాస్త లోతుగా తెలుసుకుందాం. కాని అసలు ప్రశ్న ఎక్కడే వస్తుంది? వాళ్ల జీవితం బానిసత్వంలోనే ముగిసిపోవాలి కదా. మరి అలాంటివాళ్లు ఏకంగా సింహాసనం దాకా ఎలా వెళ్లగలిగారు? ఈ విచిత్రమైన కాని నిజమైన వైరుధ్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలోకి ప్రయాణించాల్సిందే. సరే, కథలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం. మనం బానిస వంశమంటున్నాం కదా, కాని ఇక్కడ బానిస అంటే పొలాల్లో పనిచేసేవాళ్ళో, ఇళ్లల్లో చాకిరీ చేసేవాళ్ళో కాదు. అస్సలు కాదు. వీళ్లను అరబిక్లో మమ్లుక్ అని పిలుస్తారు. అంటే ఏంటంటే వీళ్ళు స్పెషల్గా సైన్యంలో పనిచేయడానికే కొనబడినవాళ్లన్నమాట. వాళ్లకి యుద్ధ విద్యల్లో, పరిపాలనలో హై లెవెల్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్లు. రైట్. ఇక ఈ అద్భుతమైన కథకు పునాది ఎవరు వేశారో చూద్దాం. మన మొదటి హీరో కుతుబుద్దీన్ ఐబక్. ఇతను ఒకప్పుడు మహమ్మద్ ఘోరీకి బానిస. కానీ తన ప్రతిభతో, విశ్వాసంతో ఘోరీకి అత్యంత నమ్మకమైన సేనాపతిగా ఎదిగాడు. ఐబక్ అనగానే మనకు వెంటనే గుర్తురావాల్సింది అతని మంచితనం, అతని దానగుణం. ఎంతలా అంటే ప్రజలు అతన్ని ప్రేమతో లాక్ బక్ష్ అని పిలుచుకునేవాళ్లు. అంటే లక్షలు దానం చేసేవాడని అర్థం. అదొకటే కాదు, ఈరోజు మనం ఢిల్లీలో చూసే ఐకానిక్ కుతుబ్ మినార్ ఉంది కదా, దాని నిర్మాణాన్ని మొదలుపెట్టింది కూడా ఈయనే. అయితే ఐబక్ ఎంత మంచివాడో అంత గొప్ప యోధుడు కూడా. అందుకే అతని పాలనలో ఎక్కువ భాగం యుద్ధాలతోనే సరిపోయింది. అంతా బానే ఉంది అనుకుంటున్న టైంలో కథ ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంది. సింహాసనమెక్కిన 4 ఏళ్లే అయ్యింది. లాహోర్లో పోలో ఆడుతూ అనుకోకుండా గుర్రం మీద నుంచి పడి చనిపోయాడు. అంతే. అతని ఆకస్మిక మరణంతో ఢిల్లీలో ఒక పెద్ద పవర్ వాక్యూమ్ ఏర్పడింది. అతని తర్వాత వచ్చిన కొడుకు ఆరామ్ షా చాలా బలహీనుడు. సో టర్కిష్ ప్రభువులు అతని రాజుగా అంగీకరించడానికి అస్సలు ఒప్పుకోలేదు. సరిగ్గా ఈ గందరగోళం మధ్యలోనే మన కథలోకి మరో కీలకమైన వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. అతనే ఢిల్లీ సుల్తానేట్కు అసలైన రూపాన్ని, ఒక స్థిరత్వాన్నిచ్చిన షంసుద్దీన్ ఇల్తుత్మిష్. చాలామంది చరిత్రకారులు ఐబక్ను కాకుండా ఇల్తుత్మిష్నే ఢిల్లీ సుల్తానేట్కు నిజమైన స్థాపకుడు అని అంటారు. ఎందుకు? ఈ పోలిక చూస్తే మనకే క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఐబక్ కేవలం ఫౌండేషన్ వేశాడు, కాని ఇల్తుత్మిష్ దానిమీద ఒక పక్కా బలమైన సామ్రాజ్యాన్ని కట్టాడు. ఐబక్ టైమంతా యుద్ధాలకే సరిపోతే ఇల్తుత్మిష్ మాత్రం రాజ్యాన్ని ఏకం చేయడం, కొత్త సంస్కరణలు తీసుకురావడం మీద దృష్టిపెట్టాడు. ఇక్కడే మనకు ఇల్తుత్మిష్ తెలివితేటలు కనిపిస్తాయి. అతను రాజ్యాన్ని మాత్రమే కాదు, ఒక పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను కూడా నిర్మించాడు. అప్పటిదాకా ఉన్న కరెన్సీ గందరగోళానికి చెక్ పెట్టి 2 స్టాండర్డ్ నాణేలను తీసుకొచ్చాడు. ఒకటి స్వచ్ఛమైన వెండితో చేసిన టంకా, రెండోది రాగితో చేసిన జిటాల్. ఈ ఒక్క అడుగుతో అతను తన సార్వభౌమత్వాన్ని నిరూపించుకున్నాడు. అంతేకాదు, వాణిజ్యం విపరీతంగా పెరిగింది. అయితే తన అధికారాన్ని, సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఇల్తుత్మిష్ ఒక ఏర్పాటు చేశాడు. కాని అదే అతని తరువాతొచ్చిన వాళ్లకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అదేంటంటే తుర్కానీ చెహల్గానీ, అంటే 40 మంది కూటమి. వీళ్లంతా టర్కిష్ బానిస ప్రభులు. ఇల్తుత్మిష్ బతికున్నంతకాలం చాలా విధేయులుగా ఉన్నారు. కాని అతను చనిపోయాక అధికారమంతా తమ చేతుల్లోకే తీసుకోవాలనుకున్నారు. వీళ్లే భవిష్యత్తులో కింగ్ మేకర్స్గా మారారు. రాజుల్ని మార్చే శక్తిగా ఎదిగారన్నమాట. రైట్. ఇక్కడి నుంచి ఢిల్లీ చరిత్రలోనే ఒక సంచలనం, ఒక విప్లవాత్మకమైన అధ్యాయం మొదలవుతుంది. సింహాసనాన్ని అధిష్ఠించిన ఒకే ఒక్క రాణి రజియా సుల్తానా కథ. చూడండి, ఇల్తుత్మిష్ తన కొడుకుల కంటే తన కూతురు రజియానే ఎక్కువ సమర్థురాలు అని నమ్మాడు. అందుకే తన తరువాత ఆమెనే వారసురాలిగా ప్రకటించాడు. ఆ రోజుల్లో ఇది ఎవరూ ఊహించలేని నిర్ణయం. అనుకున్నట్టే ఆ చహల్గాలీ ప్రభువులు ఒక ఆడపిల్ల కింద పనిచేయడానికి అస్సలిష్టపడలేదు. వాళ్లు రజియాను పక్కనపెట్టి ఆమె సోదరుణ్ణి రాజును చేసేశారు. కాని రజియా అంత తేలిగ్గా వదిలేసే రకం కాదు. రజియా ఏం చేసిందంటే నేరుగా ఢిల్లీ ప్రజల దగ్గరికే వెళ్ళింది. వాళ్ల మద్దతు సంపాదించుకుని తన సోదరుణ్ణి గద్దెదించి తనే సింహాసనమెక్కింది. ఒక చరిత్ర సృష్టించింది. కాని పాపం ఆమె పాలన కేవలం 4 ఏళ్లే సాగింది.
ఆమె మగవాళ్లలా దుస్తులు వేసుకుని ముసుగు లేకుండా దర్బారుకు రావడం ఆ చహల్గాని ప్రభువులకు అస్సలు నచ్చలేదు. వాళ్లు కుట్రలు మొదలుపెట్టారు. చివరికి ఒక యుద్ధంలో ఆమెను ఓడించి చాలా దారుణంగా చంపేశారు. అసలు ఆ ప్రభుల సమస్య ఏంటి? నిజం చెప్పాలంటే వాళ్లకు ఆమె పరిపాలనతో కంటే ఆమె ఒక మహిళ అవడం, ఎవరి మాటా వినకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడమే నచ్చలేదు. పైగా యాకూత్ అనే ఒక టర్కిష్ కాని వ్యక్తికి పెద్ద పదవి ఇచ్చింది. ఇది వాళ్ల అహాన్ని బాగా దెబ్బతీసింది. రజియా తమ చేతిలో కీలుబొమ్మలా ఉండదని వాళ్లకు క్లియర్గా అర్థమైపోయింది. రజియా చనిపోయాక ఢిల్లీ మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. ఒకరి తర్వాత ఒకరు సుల్తానులు మారుతున్నారు, కాని అసలు పవర్ అంతా ఆ చహల్గాని చేతుల్లోనే ఉంది. ఇక ఈ గందరగోళానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక ఉక్కు మనిషి రంగంలోకి దిగాడు. అతనే గ్యాసుద్దీన్ బల్బన్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ బల్బన్ కూడా ఆ 40 మంది చహల్గాని గ్రూప్లో ఒక సభ్యుడే. అతను వెంటనే సింహాసనం ఎక్కలేదు. చాలా తెలివిగా ఒక బలహీనమైన సుల్తాన్ కింద ప్రధానమంత్రిగా చేరాడు. అలా సుమారు 20 ఏళ్లపాటు అసలు అధికారాన్నంతా తన చేతిలోనే ఉంచుకొని తన ప్రత్యర్థులైన మిగతా చహల్గాని సభ్యుల్ని ఒక్కొక్కరిగా సైడ్ చేసేశాడు. అంతా క్లియర్ అయ్యాక ఇక ఎదురులేదనుకున్నప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాజు అయిన వెంటనే బల్బన్ ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. అదే జిల్-ఏ-ఇలాహి, అంటే భూమిమీద దేవుడి నీడ అని అర్థం. సుల్తాన్ అనేవాడు మామూలు మనిషి కాదు, దేవుడి ప్రతినిధి అని చెప్పాడు. రాజుని చూస్తే ప్రజలకు, ప్రభువులకు భయం, భక్తి రెండూ ఉండాలని గట్టిగా నమ్మాడు. ఈ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి బల్బన్ చాలా కఠినమైన పద్ధతులు పెట్టాడు. ఉదాహరణకి, దర్బార్లో సుల్తాన్ ముందు పూర్తిగా మోకాళ్లమీద వంగి నమస్కారం చెయ్యాలి, దాన్ని సిజ్దా అంటారు. అలాగే పాదాలను ముద్దాడాలి, దాన్ని పైబోస్ అంటారు. ఈ రెండూ కంపల్సరీ చేశాడు. అంటే రాజు దేవుడితో సమానమని ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాలి. అంతేకాదు, దేశం మొత్తం మీద ఒక పక్కా స్పై నెట్వర్క్ను ఏర్పాటు చేశాడు. తన మీద ఎవరు కుట్ర చేసినా వెంటనే తెలిసిపోయేలా. ఆ తర్వాత ఒకప్పుడు తను కూడా సభ్యుడుగా ఉన్న 40 మంది కూటమిని పూర్తిగా నాశనం చేసేశాడు. బల్బన్ క్రియేట్ చేసిన ఈ సిస్టమ్ చూడటానికి చాలా పర్ఫెక్ట్గా, చాలా బలంగా కనిపిస్తుంది. కానీ దానిలోనే ఒక పెద్ద లోపముంది, ఒక ఫేటల్ ఫ్లా. అదేంటో ఇప్పుడు చూద్దాం. అంతటి ఉక్కు మనిషిని ఒకే ఒక్క వ్యక్తిగత విషాదం పూర్తిగా కుంగదీసింది. అతనికి అత్యంత ఇష్టమైన కొడుకు, తన వారసుడు యువరాజు మహమ్మద్, అతను మంగోలులతో జరిగిన ఒక యుద్ధంలో చనిపోయాడు. ఆ దెబ్బతో బల్బన్ పూర్తిగా కుంగిపోయాడు. ఆ దుఃఖం నుంచి అతను ఎప్పటికీ కోలుకోలేక చివరికి తనుగూడా ప్రాణాలు విడిచాడు. ఇక్కడే మనం ఆ కీలకమైన వైరుధ్యాన్ని చూడాలి. బల్బన్ బలం ఏదైతే ఉందో అదే అతని బలహీనతగా మారింది. అతని పాలన మొత్తం తన వ్యక్తిగత భయం మీదే నడిచింది. అతను ఉన్నంతవరకే ఆ భయం. అతను చనిపోగానే ఆ సిస్టమ్ మొత్తం కుప్పకూలింది. ఎందుకంటే అతనొక బలమైన సంస్థను కాదు, కేవలం తన చుట్టూ తిరిగే ఒక వ్యవస్థను నిర్మించాడు. బల్బన్ చనిపోయాడు. అతని తర్వాత వచ్చిన మనవడు చాలా బలహీనుడు. ఈ పవర్ వాక్యూమ్ను జలాలుద్దీన్ ఖిల్జీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా చూశాడు. అతను ఆ బలహీన సుల్తాన్ను చంపేసి సింహాసనాన్ని లాక్కున్నాడు. ఇది కేవలం ఒక హత్యగా చూడకూడదు. దీన్నే చరిత్రలో ఖిల్జీ విప్లవం అంటారు. ఎందుకంటే ఇది ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఢిల్లీ సింహాసనమనేది ఎవరో గొప్ప వంశంలో పుట్టినవాళ్లకి మాత్రమే కాదు, ఎవరి దగ్గరైతే సైనిక బలముంటుందో వాళ్లదే అధికారమని నిరూపించిందే. సో బానిస వంశం కథ మనకు పవర్ గురించి ఒక చాలా ముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తుంది. అధికారాన్ని సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. బల్బన్ కథ మనకు చెప్పేది కూడా అదే. ఒక సిస్టమ్ మొత్తం కేవలం ఒకే ఒక్క వ్యక్తి మీద, అతని భయం మీద ఆధారపడితే ఆ వ్యక్తి లేనప్పుడు దాని పరిస్థితి ఏంటి? అది ఎప్పటికీ నిలబడగలదా? ఈ ప్రశ్నతోనే